విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. ఆయా దేవాలయాల్లో సందడి వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. కొత్త సంవత్సరంలో మంచి జరగాలనే ఉద్దేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం కోసం తరలి వస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి. దీంతో క్యూ లైన్లు పూర్తిగా వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నిండిపోయాయి. సుమారు గంట సమయం అమ్మవారి దర్శనం కోసం పడుతుందని చెప్పని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఎలా ఉంది, అసలు రద్దీ ఎలా ఉంది, ఎంత టైం పడుతూ ఉంది? ఎవ్రీ ఇయర్ వస్తాం స్వామి. ఇప్పుడైతే 10 నిమిషాలలో దర్శనం అయిపోయింది. చాలా మంచి దర్శనం అయింది. ఎవ్రీ ఇయర్ మేము వస్తాము. మంచిగా అయింది స్వామి, మంచిగా ఉంది. మీరేం చెప్తారు, అసలు ఎలా ఉంది అమ్మవారి దర్శనం చేసుకోవడం? దర్శనం చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. చాలా బాగుంది. సార్, మీరేం చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నేను ఎవ్రీ న్యూ ఇయర్ కి ఇక్కడ ఉంటా. 3 years నుంచి వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వస్తున్నా, కానీ ఈ ఇయర్ చాలా క్రౌడ్ ఉంది. అంటే ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంది. నేను ఎవ్రీ న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటా. గత 3 ఏళ్ళ నుంచి వస్తున్నా. గత 3 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఈ ఇయర్ చాలా క్రౌడ్ ఉంది 3 yearsతో కంపేర్ చేసుకుంటే. మరోవైపు ఆలయ అధికారులు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, విజయవాడ.